ఈరోజైతే ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ క్లాత్ అనేది నేను మీషోలో తీసుకున్నానండి. ఇది 5 మీటర్స్ క్లాత్ కాంబో. నాకు వచ్చేసి ప్రైస్ ఎంత పడింది అనేది నేను పైన అయితే ట్యాగ్ చేస్తాను. చూడండి, పై పార్ట్ కోసం నేనైతే 4 ఫోల్డింగ్స్ వేసుకొని క్లాత్ని నా పై పార్ట్ పొడవు వచ్చే వరకు 14 అండి. ఇదైతే నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. 14 అయితే మార్క్ చేసుకొని క్రాస్ ఉన్నది మొత్తం జాగ్రత్తగా అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, నెక్ వెడల్పు వచ్చే వరకు 3 అయితే పెట్టుకున్నాను. అలాగే షోల్డర్ కూడా 3 పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ డీప్ వచ్చే వరకు 5 అయితే పెట్టుకుంటున్నానండి. 5 అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా ఇలా ఒక బాక్స్లా అనేది గీసుకోవాలి. ఇప్పుడు చంక పొడవు వచ్చే వరకు 6 అయితే తీసుకున్నానండి. ఇక్కడ చంక రౌండ్ అనేది జాగ్రత్తగా చూసుకొని గీసుకోవాలి. 1/2 ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకుంటే రౌండ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చే వరకు నా టోటల్ లూజ్ మొత్తం 33 అండి. 4వ భాగం వచ్చే వరకు 8.5 అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను డ్రా చేసుకునే విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టినానండి. ఉన్న క్లాత్ మొత్తం అయితే ఉంచేసుకున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది నేను చూడండి క్రాస్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనము జాయింట్ కలుపుకునే దగ్గర ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకొని ఇప్పుడు 2 పార్ట్లు నేను సపరేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పార్ట్ అయితే నేను నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది బ్యాక్ నెక్ అండి. బోట్ నెక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. 4 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. చిన్న వాటర్ డ్రాప్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే చిన్న డ్రాప్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే వచ్చింది. ఇది బ్యాక్ నెక్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇది నెక్ వెడల్పు వచ్చే వరకు 3 కదా, అలాగే పొడవు వచ్చే వరకు 5 కదండి. చూడండి, నేను ఇలా అయితే డ్రా చేసుకొని నెక్ షేప్ అనేది నేను గీసుకుంటున్నాను. నెక్ అనేది నేను ఇప్పుడు కట్ చేసుకోవట్లేదండి. నేనైతే కాలర్ టైప్ అనేది కట్ వర్క్లో కాలర్ టైప్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చూడండి, పైన రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేశాను. అలా అయితే కుడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా నడుం లూజ్ మొత్తం 33 అండి. 4వ భాగం అయితే 8. ఇదైతే నేను 4 భాగాలు వెళ్ళలేదండి, 6 భాగాలు అయితే వేసాను. నాకు వీడియో క్లారిటీగా కనిపించాలని చెప్పి ఇంకో మడత ఎక్స్ట్రా అయితే వేసాను. అందుకని నేనైతే 4 ఇంచెస్ అనేది పెట్టుకోవాలండి. అయితే నేను 4 ఇంచెస్ పెట్టుకోలేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. 6 అయితే పెట్టుకుంటున్నాను. ఈ 6 అనేది ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఇంకా నేను సైడ్కి నడుం దగ్గర ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఫిల్స్ అనేవి సైడ్కి అయితే పెడదాం అనుకుంటున్నాను. అలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే నేనైతే యాక్చువల్లీ 8 పెట్టాలండి. 8 పెట్టాల్సిందే. నేను ఇంకొక ఫోల్డింగ్ ఎక్స్ట్రా వేయడంతో 4 అయితే పెట్టుకోవాలి. 4 పెట్టకుండా నేను ఇంకో 2 యాడ్ చేసి 6 అయితే పెట్టాను. మీకు అర్థమైంది కదా? అర్థమైందని అనుకుంటున్నాను. 6 అయితే పెట్టాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే నేను ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు సైడ్కి నేను ఫిల్స్ అనేవి పెట్టి ఫ్రాక్ని అయితే అలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే నేను కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాను. నడుం దగ్గర అయితే ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా నేను నా పొడవు ఎంత ఉందో అనేది చూసుకొని కట్ చేసుకుంటున్నానండి. నేను కట్ వర్క్ అనేది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ డిజైన్ లాగా పెడదాం అనుకుంటున్నాను. అందుకనే హ్యాండ్స్ ఫస్ట్ నార్మల్గానే కట్ చేస్తున్నానండి. మీకు స్టిచ్చింగ్లో అయితే ఇది మొత్తం అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా మధ్యలో స్కిప్ చేయకుండా కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ దగ్గర వరకు మొత్తం వీడియో మొత్తం మీరు క్లారిటీగా చూస్తే మీకు అంతా అర్థమవుతుందండి. అందుకనే కటింగ్లో కూడా నేను మొత్తం అయితే చూపించడం లేదు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే మిగతాది కూడా చూపిస్తాను. మీకు చూస్తే జాగ్రత్తగా మొత్తం అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడైతే నేను లైనింగ్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్లు ఎలా కట్ చేసుకున్నానో అలాగే లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే కింద పార్ట్ లైనింగ్ నా నడుము లూజు 8 అన్నాను కదండి. 4వ భాగం మొత్తం 33, 4వ భాగం అయితే 8.5 కదా. చూడండి, నేనైతే కరెక్ట్గా అనేది లైనింగ్ అయితే కరెక్ట్గానే కట్ చేసుకుంటున్నాను. పై పార్ట్ అయితే నేను 2 ఎక్స్ట్రా పెట్టుకున్నాను, కానీ లైనింగ్ మాత్రం కరెక్ట్గానే కట్ చేసుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా? లైనింగ్ చూడండి కరెక్ట్గానే కట్ చేసుకుంటున్నాను. నేను ఫిల్స్ ఓన్లీ పై మెయిన్ క్లాత్కి పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి పై క్లాత్కి మాత్రమే నేను ఎక్స్ట్రా అనేది పెట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను.
అంతే అండి, లైనింగ్స్ అయితే కట్ చేశాను. మొత్తం కటింగ్ వీడియో అయితే అయిపోయినట్టే. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను నెక్ అనేది కట్ వర్క్ టైప్లో కట్ చేయాలనుకుంటున్నాను, అలా కుడదాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా. చూడండి, నెక్ అయితే నెక్ డీప్ అయితే 5 ఇంచెస్ కదండి. చూడండి, అలాగే నేను నెక్ వెడల్పు 3 ఇంచెస్ 1 ఇంచ్ గ్యాప్లో నేనైతే ఇలా కట్ వర్క్ అనేది క్యాన్వర్స్ అయితే కట్ చేసుకున్నాను ఫస్ట్ నేను. చూడండి, అలాగే నెక్ మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా గ్యాప్ అయితే పెట్టుకొని, చూడండి ఇలా ఎక్స్ట్రా గ్యాప్ అనేది పెట్టుకొని ఇంకో క్యాన్వర్స్ కూడా ఇంకొకటి కూడా ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకదానిపై ఒకటైతే ఇలా పెట్టుకున్నాను. చూడండి, 1 ఇంచ్ గ్యాప్లోనే నేనైతే ఈ కట్ వర్క్ అనేది పెట్టున్నాను. అలా పెట్టుకుంటే మనకు కట్ వర్క్ కరెక్ట్గా మనకు ఆ నెక్లు అనేవి కరెక్ట్గా మనకు కనిపిస్తుంది. అందుకని నేను 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ కింద అయితే లైనింగ్ అనేది పెట్టుకున్నాను. లైనింగ్ పైన నేను పింక్ కలర్, ఇప్పుడు ఈ క్లాత్కి పింక్ కలర్ అనేది కొంచెం బాగా హైలైట్గా కనిపిస్తుంది కదండి. అందుకని నేను పింక్ కలర్ క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఆ క్రేప్ క్లాత్ కింద పెట్టి ఫస్ట్ లైనింగ్ పెట్టి పింక్ కలర్ క్రేప్ క్లాత్ పెట్టి దానిపైన నేను క్యాన్వర్స్ అనేది పెట్టి, చూడండి కట్ వర్క్ అనేది జాగ్రత్తగా అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాదం అడ్జస్ట్ చేసుకుంటూ సూది కిందకి దింపుకుంటూ జాగ్రత్తగా అనేది మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో అలా. ఇలా జాగ్రత్తగా నెక్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. కోణాల దగ్గరకు వచ్చే వరకు సూది దింపి పాదం పైకి ఎత్తుకోవాలి. రౌండ్ దగ్గరకు వచ్చే వరకు కరెక్ట్గా అనేది మనము చూసుకొని రౌండ్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ రావాలి. చూడండి, జాగ్రత్తగా అయితే నెక్ మొత్తం తిప్పుకోవాలి. నేనైతే మీకు వీడియో ఫాస్ట్లో పెడితే మీకు అర్థం కాదని నేనైతే స్లోనే పెట్టానండి. వీడియో లెంత్ ఎక్కువ ఉందని మధ్యలో మాత్రం స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే ఈ ఫ్రాక్ అనేది ఈ నెక్ నేను ఎలా యాడ్ చేసుకున్నాను అనేది మీకు అర్థం కాదండి. మీరు మొత్తం చూస్తేనే ఈ నెక్ అనేది నేను ఎలా యాడ్ చేసుకున్నానో, డబుల్ లేయర్ కాలర్ లాగా ఎలా వస్తుందో మీకు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే జాగ్రత్తగా స్టిచ్ చేసుకున్నాక మొత్తం ఇలా జాగ్రత్తగా కట్ చేసుకుంటూ రావాలి. కట్ చేసుకొని మనము చూడండి, మనం కరెక్ట్గా ఆ రౌండ్ అనేది చూసుకుంటూ మనము పాదం గ్యాప్ ఉంచుకొని కుట్టుకున్నాం కదా, అదే పాదం గ్యాప్ ఉంచుకొని జాగ్రత్తగా మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే జాగ్రత్తగా అనేది కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక ఈ మిడిల్లో మనం ఇలా జాగ్రత్తగా చిన్న చిన్న టక్లు అనేవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు అది రైట్ వైపు టర్న్ అవ్వాలి కదా, అందుకని జాగ్రత్తగా ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి. చూడండి, క్యాన్వాస్ అనేది మిడిల్కి వెళ్ళిపోతుంది, అటు లైనింగ్ వస్తుంది, ఇటు మెయిన్ క్లాత్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కట్ వర్క్ అనేవి బయటికి ఇలాగా మనము పుష్ చేసి లాగి తీసుకోవాలి. ఇప్పుడు రెడీ అయినట్టే కదండి. ఇప్పుడు మనము ఇంకొకటి కూడా కట్ చేసుకున్నాం కదా, డబుల్ లేయర్ అయితే వేద్దాం అనుకుంటున్నాం కదా కాలర్ అయితే. ఇంకొకటి అయితే నేను ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఉందో ఆ కలరే తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ పెట్టుకున్నాను, లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను, తర్వాత క్యాన్వర్స్ అనేది పెట్టుకున్నాను. సేమ్ ఇందాక మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే ఇది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ వర్క్ దగ్గర స్టిచ్ చేసుకుంటూ రావాలి. కోణాల దగ్గరికి వచ్చినప్పుడు సూది దింపుకోవాలండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా అనేది మనము ఇది ఎంత జాగ్రత్తగా అయితే మనం కుట్టుకుంటామో మనకు అంత కరెక్ట్గా అనేది మనకు నెక్ అనేది వస్తుంది. అంటే నేను ఫస్ట్ లేయర్ పింక్ కలర్ది వేద్దాం అనుకుంటున్నాను, దానిపైన మనము ఈ వైట్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. అందుకనే 2 కలర్స్లో అయితే తీసుకున్నాను కాలర్స్ని అయితే. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం చూసుకుంటూ కుట్టుకోవాలండి. చూడు, ఇలా కోణాల వైపు రాగాలే మనం సూది దింపుకుంటూ రౌండ్ దగ్గర రాగాలే జాగ్రత్తగా రౌండ్ అనేది కరెక్ట్గా కట్ వర్క్ అనేది మనం రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడు మనము సేమ్ అది ఎలా కట్ చేసుకున్నామో అలానే జాగ్రత్తగా
కుట్టుకున్న విధంగానే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక సేమ్ దానిలాగే మిడిల్ చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకొని ఇప్పుడు మనం ఇది రైట్ వైపు తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక చూడండి, కట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది కదా. సేమ్ ఇలానే ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు రెడీ చేసుకున్న దానిపైన ఇదైతే పెట్టుకోవాలి. మిడిల్కి అనేది మనము ఒక టక్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి కరెక్ట్గా పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్కి అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే రెండు కదలకుండా ఉంటుంది, మనకు నెక్కి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు లైనింగు మెయిన్ క్లాత్ పై పార్ట్లు అయితే నేను లైనింగ్కి మెయిన్ క్లాత్ రెండు అయితే చూడండి నేను చూపిస్తున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్నాక అప్పుడు నేను నెక్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మిడిల్కి చూడండి, మిడిల్కి ఇలా టక్ ఇచ్చి నేను ఫస్ట్ ఇక్కడ నెక్ అనేది షేప్ అనేది క్యాన్వాస్ మీద అయితే గీసుకుంటున్నాను వన్ సైడ్. ఇప్పుడు అదే ఇలా ఫోల్డ్ చేస్తే ఇటు సైడ్ కూడా అది మార్క్ అనేది పడుతుంది. ఇప్పుడు దానిపైన నేను మళ్ళీ మార్క్ అనేది గీసుకుంటున్నాను. అర్థమైంది కదండి. ఇప్పుడు జాగ్రత్తగా నేను అదే మిడిల్కి కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే మిడిల్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కదలకుండా ఉండడం కోసం. తర్వాత నేను నెక్ రౌండ్ అనేది షేప్ అనేది ఎలా అయితే నేను డ్రా చేసుకున్నానో అలానే జాగ్రత్తగా స్టిచ్ చేసుకొని కరెక్ట్గా కోణం వైపు వచ్చినప్పుడు సూది అనేది దింపుకొని జాగ్రత్తగా కుట్టుకొని చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలా జాగ్రత్తగా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా టర్న్ అవుతుంది అనమాట. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా జాగ్రత్తగా చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది జాగ్రత్తగా టర్న్ అవుతుంది. కరెక్ట్గా నెక్ అనేది మనకు గట్టిగా పట్టేయకుండా లూజ్గా అనేది కరెక్ట్గా అనేది టర్న్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లైనింగ్ వైపు ఖర్చు అనేది లైనింగ్ వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా పైకుట్టు అనేది ఖర్చు వైపు వేసుకున్నాం అనుకోండి, మనకు ఈ నెక్ అనేది కరెక్ట్గా టర్న్ అవుతుంది. పైకుట్టు అనేది వేసుకుంటే మనకు నెక్ అంత నీట్గా కనిపించదండి. చూడండి, నేను పైకుట్టు అనేది పై లేయర్ అనేది సైడ్కి తీసి లోపల లేయర్కి అయితే నేను పైకుట్టు అనేది వేసుకుంటున్నాను. అలా వేసుకున్నాం అనుకోండి, మనకు పైకుట్టు కనిపించదు, ప్లస్ రెండు కలర్లు కరెక్ట్గా మనకు బాగా ఉంటాయి. అందుకని ఇట్లా అయితే వేసుకున్నా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, సెకండ్ కాలర్ మీద ఫస్ట్ కాలర్ పైకి తీసుకొని సెకండ్ కాలర్ మీద ఖర్చు మనం ఫోల్డ్ చేసుకుంటూ లోపలిది మనం జాగ్రత్తగా ఇలా అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, నాకు ఎందుకనో పై కాలర్ అయితే కొంచెం చిన్నగా తీసుకున్నాను అనిపించిందండి ఫస్ట్ లేయర్ అయితే. అందుకని నేను పై కుట్టు అనేది వేసుకుంటే కుట్టు అనేది కనిపిస్తుంది, మనకైతే నీట్గా ఉండదు ఫినిషింగ్ అని చెప్పి నేనైతే కట్ వర్క్ ఎలా అయితే ఇచ్చానో అదే లెవెల్లో, అంటే కుట్టు వేసినట్టు కనిపించకుండా ఉంటుంది, ప్లస్ రెండు లేయర్స్ కాలర్లా ఉంటుందని చెప్పి ఆలోచించి ఇలా అయితే వేసుకుంటున్నాను. కానీ మీరైతే కాలర్ కొంచెం పెద్దగా వేసుకున్నారనుకోండి, అంటే ఫస్ట్ లేయర్ కొంచెం పెద్దగా ఉండి దాని తర్వాత లేయర్ ఇంకా కొంచెం పెద్దగా ఉండి సైజ్ అనేది పెద్దగా పెట్టుకుంటే మీకైతే ఇలా పైకి లేవకుండా కరెక్ట్గా స్టిఫ్గానే ఉంటుంది. నేను చిన్న లేయర్ పెట్టినాను కాబట్టి పైకి వచ్చేస్తుంది అనిపించింది, అందుకనే స్టిచ్ అనేది నేను వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, షోల్డర్ బేస్ చేసుకొని ట్రక్స్లు అనేవి వేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా నేను ట్రక్స్లు అనేవి వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ పైన మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని నేను కట్ చేసుకున్న నెక్ ప్రకారంగా అలాగే జాగ్రత్తగా చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని నేనైతే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. కోణాల దగ్గరికి వచ్చే వరకు సూది అనేది కింద దింపుకొని పాదం అనేది పైకి ఎత్తుకొని జాగ్రత్తగా అదే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ అనేది మనము కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని
షోల్డర్స్ చూడండి, బ్యాక్ పార్ట్ షోల్డర్ ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఆ షోల్డర్ లోపల ఈ షోల్డర్ పెట్టి ఇలా క్లోజ్ చేసి ఇప్పుడు మనం అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు తెలుసు కదండి, ఆల్రెడీ వీడియోస్లో నేనైతే చెప్పాను, ఖర్చు అనేది మనకు బయటకు కనిపించకుండా లోపలికి అనేది ఉంటుంది, మనకు ఫినిషింగ్ నీట్గా అనేది వస్తుంది. చూడండి ఈ సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇప్పుడు మనం అది తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనము తిప్పుకున్నాక చూడండి నేను చూపిస్తున్నాను, పై కుట్టు అనేది నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ రౌండ్ వరకు మనం ఏ షేప్ అయితే ఆ షేప్ కుట్టినా ఆ షేప్ వరకు కరెక్ట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ కోణాల దగ్గర సూది దింపుకుంటూ పాదం పైకి ఎత్తుకుంటూ జాగ్రత్తగా మనం అదే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనము లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది రెండు కలిపేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కలిపేసినాం కదండి, అలాగే మనము ఇది కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక సేమ్ అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా ట్రక్స్లు అనేవి వేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే వేసుకుంటున్నామో అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనము ట్రక్స్లు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఇలా అయితే వచ్చింది. ఇదైతే బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి కుట్టుకుందాం. చూడండి హ్యాండ్స్ అనేవి నేను నార్మల్గా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే కింద కట్ వర్క్లా అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా కట్ వర్క్లా కట్ చేసుకున్నాక రెండు హ్యాండ్లు ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకొని లైనింగ్లో ఈ కట్ వర్క్ అనేది నేను జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ పెట్టుకొని లైనింగ్ పైన మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు కట్ వర్క్ జాగ్రత్తగా రౌండ్ తిప్పుకుంటూ కోణాల దగ్గర సూది అనేది కిందకి దింపుకుంటూ రౌండ్ స్టిచ్ చేసుకుంటూ జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా మీరు సేమ్ అలానే కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను, ఇలా కట్ చేసుకుంటూ మిడిల్ మనము కరెక్ట్గా షేప్ దగ్గర చిన్న టక్ అనేది పెట్టుకుంటూ కట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే టర్న్ అనేది సులువుగా తిరుగుతుంది కాబట్టి. చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం రైట్ సైడ్ అనేది తిప్పుకోవాలి. ఇలా కట్ వర్క్ అంతా పైకి నేను చూపిస్తున్న విధంగా ఇలా లాక్కుంటూ మనము జాగ్రత్తగా ఇప్పుడు పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనం కట్ వర్క్ కుట్టుకునేది ఎంత కుట్టుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా మనం రైట్ సైడ్ తిప్పుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా లైనింగ్ అనేది లోపలికి తిప్పుకుంటూ ఆ లోపల ఫోల్డ్ అయిపోయి ఉన్న కట్ వర్క్ను బయటికి తీసుకుంటూ మనము జాగ్రత్తగా రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా స్టిచ్ చేసుకుంటూ వస్తేనే మనకు కట్ వర్క్ షేప్ అనేది మనకు బాగా కనిపిస్తుంది, లేదంటే కట్ వర్క్ లోపలికి వెళ్ళిపోయిందంటే షేప్ అనేది మనకు కరెక్ట్గా ఉండదు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక చూడండి ఇప్పుడు నేను కింద ఇంకొక లేయర్ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా కట్ వర్కే సేమ్ అలానే క్యాన్వర్స్ కూడా కట్ చేసుకున్నాను నేను. కట్ వర్క్ క్యాన్వర్స్ కట్ చేసుకొని కింద లైనింగ్ వేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ పింక్ కలర్ క్లాత్ వేసుకొని తర్వాత దానిపై నేను క్యాన్వర్స్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకో ఈ క్యాన్వర్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, మనకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ వర్క్ మొత్తం కుట్టుకున్నాక ఇప్పుడు మనము జాగ్రత్తగా అనేది కట్ చేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము లైనింగ్ క్యాన్వర్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని స్టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి, ఇలా కదలకుండా ఉండాలి. ఇప్పుడు మనం దానిపైన హ్యాండ్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేసుకొని పెట్టున్నాం కదా, హ్యాండ్ అనేది పెట్టుకొని ఒక 2 ఇంచెస్ గ్యాప్లో అయితే పెట్టుకొని చూడండి నేను చూపిస్తున్నాను, 2 ఇంచెస్ గ్యాప్లో పెట్టుకొని కరెక్ట్గా మనము ఆ హ్యాండ్ చూడండి ఇలా కట్ వర్క్ అనేది కరెక్ట్గా అనేది స్టిచ్ చేసుకుంటూ జాగ్రత్తగా రావాలి. ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదండి, ఇలాగే నేను 2 హ్యాండ్స్ కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని హ్యాండ్స్ క్రాస్ అనేది కట్ చేసుకుంటున్నాను.
హ్యాండ్స్ క్రాస్ అనేది కట్ చేసుకొని ఒక గుర్తు అనేది పెట్టుకొని ఇప్పుడు నేను ఆ లైనింగ్ మెయిన్ క్లాత్ మళ్ళీ నార్మల్గా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్కి నేను హ్యాండ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము క్రాస్ తీసుకున్నదేమో ఫ్రంట్ పార్ట్ వైపు అయితే రావాలి హ్యాండ్, క్రాస్ తీసుకోలేదైతే బ్యాక్ సైడ్కి రావాలి. చూడండి అవి చూసుకొని జాగ్రత్తగా అనేది మనము హ్యాండ్స్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు రెండో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది మనము జాయిన్ చేసుకోవాలి. చూడండి క్రాస్ అనేది ఫ్రంట్ వైపు రావాలి, చూసుకొని జాగ్రత్తగా అనేది మనము స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ తీలేంది బ్యాక్ పార్ట్ వైపు రావాలి. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ కూడా ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది మళ్ళీ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయిపోయినట్టే, పై పార్ట్ మొత్తం మనకు రెడీ అయిపోయినట్టే. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నామండి. ఇప్పుడైతే మనము కింద పార్ట్ అనేది చూడండి నేను నడుము అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ క్లాత్ నేను సైడ్కి చూడండి ఇటు సైడు ఒక 4 ఫీల్డ్స్, అటు సైడు 4 ఫీల్డ్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఈ ఫ్రాక్ని అయితే ఇలా స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను. అందుకనే నేనైతే నడుము అనేది ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అయితే పెట్టుకోవడం జరిగింది. చూడండి వన్ సైడ్ పెట్టేశాను కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా 4 ఫీల్డ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా 4 ఫీల్డ్స్ పెట్టుకున్నాక ఇప్పుడు లైనింగ్ అనేది ఈ క్లాత్కి యాడ్ చేసుకుంటున్నాను. లైనింగ్ మధ్యలో కట్ చేసుకున్నానండి 2 భాగాలుగా. ఇప్పుడు లైనింగ్ నడుము అలాగే మెయిన్ క్లాత్ నడుము రెండు నేను కలుపుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ రెండు అయితే నేను కలిపేసుకుంటున్నాను. ఈ రెండు ఇలా అయితే కలిపేసుకున్నాను చూడండి. అలాగే ఇంకొక పార్ట్ కూడా నేను నడుము అనేది లైనింగ్ అనేది పెట్టుకున్నానండి. సేమ్ అలాగే అది కూడా ఫిల్స్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా నేను 2 లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కలిపేసుకుంటున్నాను. చూడండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పార్ట్స్ ఉన్నాకండి పై పార్టు అయితే తీసుకొని దీని నడుము దాని నడుము రెండు అయితే నేను చూడండి ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. కింద పార్టు పై పార్టు 2 పార్ట్లు అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనము కింద క్లాత్ అనేది ఫోల్డింగ్ పడుతుందో లేదో అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం 2 అనేది కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని రెండో కుట్టు కూడా వేసుకోవాలి. చూడండి నేను వేసుకుంటున్నాను. రెండో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేవి నేను ఆల్రెడీ రాంగ్ సైడ్ కుట్టుకొని రైట్ సైడ్ అయితే తిప్పుకున్నానండి. చూడండి ఇప్పుడు నా సైజెస్ ప్రకారం నా హ్యాండ్లు 6 అయితే వచ్చింది. నా టోటల్ 12 అండి, సగం 6 కదా. 6 అయితే మార్క్ చేసుకొని చూడండి కరెక్ట్గా నడుము దగ్గర ఇక్కడ యాడ్ చేసుకున్నప్పుడు నడుము దగ్గర మనము ఈ పీస్ అనేది మిడిల్ పెట్టుకొని బ్యాక్ సైడ్ కట్టుకున్న థ్రెడ్ అనేది మిడిల్ పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్లోనే మనం కుట్టేటప్పుడే అది అనేది లోపల యాడ్ చేసేసుకోవాలి. చూడండి లైనింగ్ సైడ్కి పెట్టి మెయిన్ క్లాత్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఇదివరకు నేను ఫ్రాక్స్ కుట్టేటప్పుడు చాలాసార్లు అయితే చెప్పాను కదండి, సేమ్ అలానే ఇలా అనేది మనము యాడ్ చేసుకుంటే మనకు లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్ అయితే వస్తుంది. మనకు ఫ్రాక్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సైడ్ ఇంకో స్టిచ్ వేసుకుంటూ ఇప్పుడైతే నేను కుట్టిన మెయిన్ క్లాత్ అనేది పక్కకు పెట్టుకొని లైనింగ్ అనేది ఫ్రంట్కి తీసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది నేను కుట్టుకుంటున్నాను. చూడండి మీకైతే క్లారిటీగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేనైతే క్లియర్ చేస్తాను. అలాగే వీడియోస్లో ఇంకా ఏదైనా క్లారిటీ లేకపోతే కూడా నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఎలా తీయాలి ఎలా చెప్పాలి ఇంకా అనే నాకైతే అర్థమవుతుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే నేను ఇంకా మంచిగా తీయగలుగుతాను.
నాకు కూడా నేను ఏం తప్పు చేస్తున్నాను అది కూడా తెలుస్తుంది. మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, ఇంకా క్లారిటీగా చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం బ్యాక్ సైడ్ కట్టుకునే థ్రెడ్ అనేది లోపల పెట్టేసుకొని సేమ్ అలానే ఇప్పుడు లైనింగ్ అనేది సైడ్కి పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది సేమ్ అటు సైడ్ ఎట్లా అయితే మనం కుట్టుకున్నామో అలాగనే ఈ సైడ్ కూడా కుట్టుకోవాలి. చూడండి, అలాగే నెక్స్ట్ కుట్టుకున్నప్పుడు మెయిన్ పక్కకు పెట్టి లైనింగ్ అనేది కలుపుకోవాలి. ఫైనల్లీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. చూడండి ఇలా అయితే వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి.